Hi students, welcome to GMR Maths classes. So already we completed from 12.1 two sums. So today we are going to complete the remaining sums from 12.1. Okay, third problem. A contractor wants to set up a slide for the children to play in the park. పార్కులో మనం జారుడు బండ అంటాం కదా, అలాంటి కాంట్రాక్టర్స్ సెట్ చేస్తున్నాడు. హీ వాంట్స్ టు సెట్ ఇట్ అప్ అట్ ఎ హైట్ ఆఫ్ 2 meters. ఇది ఎంత హైట్లో నుంచి సెట్ చేయాలనుకున్నాడు? 2 meters హైట్లో నుంచి సెట్ చేయాలనుకున్నాడు. ఏసీ వచ్చేసి స్లైడర్ అనుకున్నాం. ఏసీ అనేది గ్రౌండ్ పొజిషన్ అనుకుంటే యాంగిల్ ఎట్ బి ఇస్ 90 degrees. యాంగిల్ ఎట్ బి ఇస్ 90 degrees. He wants to set it up at a height of 2 meters by making an angle 30 degrees with the ground. సో మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం బీసీ అంటే గ్రౌండ్ అని. సో ఈ స్లైడ్ అనేటువంటిది గ్రౌండ్తో ఎంత చేసింది అన్నాడు, యాంగిల్ 30 degrees అని చెప్పాడు. అప్పుడు బి దగ్గర 90 degrees ఉంది కాబట్టి ఏసీ లెంత్ ఏమవుతుంది? హైపోటెనస్. ఏసీని ఏమంటాం? హైపోటెనస్. సో ఏబి ఈజ్ ఆపోజిట్ టు 30 degrees కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్ టు థీటా ఆర్ ఆపోజిట్ సైడ్ సింప్లీ అలా అనొచ్చు. నెక్స్ట్ మిగిలినటువంటి సైడ్ని ఏమని పిలుస్తాము? అడ్జసెంట్ సైడ్ అని పిలుస్తాం. అడ్జసెంట్ సైడ్ అని మనం కనుక్కోవాల్సినటువంటిది లెంత్ ఆఫ్ స్లైడ్. సో లెంత్ ఆఫ్ స్లైడ్ ఇది మనకు తెలియదు, ఏసీ. ఇంకా మనకి ఇచ్చినటువంటి రాసుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకే, slide is set up at a height of 2 meters. That is AB is equal to 2 meters. ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసి 2 meters. ఓకే, ఇప్పుడు మనకు ఆపోజిట్ సైడ్ తెలుసు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తెలుసు. మనకు తెలియాల్సింది ఏంటి? హైపోటనస్ తెలియాలి. అంటే మనము ఆపోజిట్ సైడ్కి హైపోటనస్కి మధ్య రిలేషన్ ఏముంది? సైన్ థీటా. కాబట్టి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, సో ఆపోజిట్ సైడ్కి హైపోటనస్ మధ్య రేషియో సైన్ అంటాం కాబట్టి సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఈజ్ హియర్ 2 meters by hypotenuse is AC, implies by doing cross multiplication AC is equal to 4 meters. So AC represents length of slide is equal to AC is equal to 4 meter. మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ఖచ్చితంగా డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్టెప్స్ బాగా క్లియర్గా రాయాలి. So fourth question, length of the shadow of a 15 meters height pole is 5√3. This one is 5√3. 5 into √3, right? Not 50√3. At 7 o'clock in the morning. Then what is the angle of elevation of the sun rays which the ground at the time? అంటే సన్ రేస్ గ్రౌండ్తో చేసేటువంటి యాంగిల్ ఎంతనో మనం కనుక్కోవాలి. ఇవి సన్ రేస్, ఇది గ్రౌండ్. ఈ గ్రౌండ్తో చేసేటువంటి యాంగిల్ మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ఏది చేసినా కూడా ప్రతిదానికి మనము డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఏ బి సి. నౌ యాంగిల్ బిట్వీన్ ఏసీ అండ్ సిబి తెలియదు మనకు, ఇది మనం కనుక్కుంటాం. లెంత్ ఆఫ్ షాడో ఆఫ్ 15 meters హైట్ పోల్. సో ఇది 15 meters హైట్ ఉంది. అంటే దీన్ని ఏమంటామంటే height of pole AB
ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్ అని రాసుకోవచ్చు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీబీ మనం కనుక్కోవాల్సింది. ఓకే, తర్వాత మనకు లెంత్ ఆఫ్ షాడో, ఈ బీసీ అనేటువంటిది లెంత్ ఆఫ్ షాడో. లెంత్ ఆఫ్ షాడో ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు 5/3 మీటర్స్. ఇది మనకి ఇచ్చాడు. ఇప్పుడు చూడు, మన దగ్గర ఆపోజిట్ సైడ్ ఉంది, hypotenuse this one is adjacent side, but we know opposite side has 15 meters and adjacent side is 5/3. By using opposite side and adjacent side, we can find the angle of elevation of the sun rays with the ground. So that is the ratio of opposite side and adjacent side is tan. That is in triangle ABC. Tan ACB is equal to tan ACB, or you can simply say the tan C also, is equal to opposite side by adjacent side. So angle ACB, that is tan ACB, is equal to, so here opposite side is 15 meters by adjacent side is 5/3 meters. Meters cancel out. Now 5 ones are 5 threes are, that is 3/3 we have, but in the denominator there is a irrational number, so rationalize the denominator. So with the help of RF of √3, that is √3/√3, that is 3/3 by 3 into √3 we get 3 cancel out, that is tan ACB is equal to √3. సో tan ACB వాల్యూ √3 వచ్చింది అంటే మనకు ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుందో మనం కనుక్కోవాలి. సో ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుంది మనకు, tan 60 degrees అయినప్పుడు వస్తుంది. tan 60 degrees. So tan cancel out, then angle ACB is equal to 60 degrees. Therefore, angle of elevation of the sun rays with the ground is equal to 60 degrees. This is the required answer. Okay. And next sum. Fifth question. You want to erect a pole of height 10 meters. Erect అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పర్పెండిక్యులర్గా ఉంది అని అర్థం. You want erect a pole of height 10 meters with the support of 3 ropes. ఇప్పుడు నేను ఒక పోల్ని గ్రౌండ్కి పర్పెండిక్యులర్గా అరేంజ్ చేయాలనుకున్నాను. ఓకే, AB is a pole. With the support of 3 ropes. మనం ఎక్కడైనా లైట్ పోల్స్, స్ట్రీట్ లైట్ పోల్స్ చూసినప్పుడు వాటికి సపోర్ట్ కోసం ఏం చేస్తారంటే ఇలా కడుతూ ఉంటారు. మీరు చూసింటారు, ఒకసారి మీరు చూపిస్తా చూడండి. ఇది ఎలక్ట్రిక్ పోల్ అనుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇట్లా కట్టింటారు, ఒకటి ఇలా ఒకటి కట్టింటారు. లైక్ అంటే ట్రయాంగులర్ షేప్లో 3 ropes వచ్చింటాయి. అట్లా దీనికి కూడా 3 ropes కట్టారు. కానీ మనము అన్నీ తీసుకోకుండా ఒకటి వేసుకుంటాం. అంటే ఒకటి ఫిజికల్ అయితే మిగిలినవి 2 కూడా ఇమాజినేషన్ అన్నమాట. అంటే ఇక్కడ మనము ఇది వచ్చేసి ఫిజికల్, కలర్ మార్చాను చూడండి, రోప్ ఇది ఇక్కడ 90 degrees. ఇలాంటి రోప్స్ ఎన్ని ఉంటాయి మనకు, ఇక్కడ డాటెడ్ లైన్ వేసాను చూడండి, ఎందుకంటే ఇక్కడ ఉంటే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. 1
2 3 ఇలా 3 రోప్స్ ఉంటాయి. రో 1 రో 2 రో 3 3 రోప్స్ తీసుకున్నాం రోప్స్. ఈ 3 రోప్స్ యొక్క లెంత్ మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ అన్ని రోప్స్ యొక్క లెంత్ ఈక్వల్గా ఉంటాయి. అంటే R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు R3 అనమాట. అంటే మనం ఈ మూడింట్లో ఏ ఒకటి కనుక్కున్నా సరిపోతుంది కదా. అదే ఇక్కడ లెంత్ ఆఫ్ ఒక సైడ్ కట్టినటువంటి లెంత్ ఆఫ్ రోప్ అనమాట. దాన్ని ఇక్కడ మనం ఏసీ అనుకుందాం. ఓకే, ఇలా కట్టినప్పుడు ప్రతి రోపు గ్రౌండ్తో ఎంత యాంగిల్ చేస్తూ ఉంది మనకు అక్కడ? ప్రతి రోపు యాంగిల్ ఎంత చేస్తుంది? 30 degrees చేస్తుంది. లెంత్ ఆఫ్ రోప్ ఇది. సో దీని యొక్క హైట్ ఎంత ఉంది మనకు? 10 meters ఉంది. పోల్ హైట్ 10 meters. సో ఇక్కడ మనం డిస్క్రిప్షన్ రాసుకో. హైట్ ఆఫ్ పోల్ AB is equal to 10 meters. Length of each rope is equal to AC is equal to question mark. ఇది మనం కనుక్కోవాల్సినటువంటి. అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ at C is equal to 30 degrees. AB is a side which is opposite to 30 degrees. This is opposite side. And the side which is opposite to 90 degrees is hypotenuse. And the remaining side is adjacent side. Adjacent side. Fifth question. You want to erect a pole of height 10 meters with the support of 3 ropes. So let us take the pole. Here the pole is tied by 3 ropes like this. Okay. So these of the 3, 2 are imagination here. Okay. మొత్తం 3 ropesతో మనం పోల్ను కట్టాం. ఒకటి వచ్చేసి ఫస్ట్ రోప్ R1 అనుకుంటే, సెకండ్ రోప్ R2 అనుకుంటే, థర్డ్ రోప్ R3 అనుకుంటాను. ఈ బ్లూ కలర్లో ఉన్నది పోల్ అనమాట. సో ఇక్కడ ఈ లెంత్ ఆఫ్ ద రోప్ అనేటువంటిది ఈక్వల్గా ఉంది. అలాగే ఈ లెంత్ ఆఫ్ రోప్ వచ్చేసి గ్రౌండ్తో చేసే యాంగిల్ కూడా 30 degrees వాళ్ళు ఇచ్చారు. మనం టోటల్ లెంత్ ఆఫ్ రోప్ ఎంత కావాలనో ఈ ఎలక్ట్రిక్ పోల్ను అంటే స్టాండర్డ్గా కదలకుండా కట్టడానికి ఎంత కావాలో కనుక్కోవాలి. అలా కనుక్కోవాలంటే R1 కనుక్కుంటే R2 R3 కనుక్కున్నట్టే. లేదా R1 కనుక్కున్నాక దాన్ని 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో కాబట్టి దానికి సంబంధించి డయాగ్రామ్ రాసుకోండి. సో ఏబి ఎలక్ట్రిక్ పోల్ అనుకుందాం. ఇది వచ్చేసి లెంత్ ఆఫ్ రోప్. ఇది సి. లెంత్ ఆఫ్ రోప్ మనం కనుక్కోవాలి. హైట్ ఆఫ్ పోల్ ఈజ్ గివన్ 10 meters. Okay, and angle made by rope with ground is 30 degrees. మనం కనుక్కోవాల్సింది లెంత్ ఆఫ్ ద రోప్. థీటాకి ఎదురుగా ఉన్నటువంటిది ఇది ఆపోజిట్ సైడ్. ఇక్కడ 90 degrees ఉంటుంది. ఇది అడ్జసెంట్ సైడ్. దిస్ వన్ బికమ్స్ హైపోటెనస్. ఓకే, సో అప్పుడు మనకు లెంత్ ఏసీ కనుక్కుంటే లెంత్ ఆఫ్ R1 వచ్చినట్టే. లెంత్ ఆఫ్ R1 వస్తే R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు R3 కాబట్టి మనము 3 into R చేస్తే సరిపోతుంది. ఓకే, హైట్ ఆఫ్ పోల్ AB ఈజ్ ఈక్వల్ టు 10 meters. AB ఈజ్ ఏ పోల్ ఎరెక్ట్ అట్ హైట్ ఆఫ్ 10 meters అంటే అది గ్రౌండ్కు 90 degrees చేస్తూ ఉంది అని అర్థం. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ మేడ్ బై rope with ground. Here 3 ropes are there, each rope with ground with
ground is equal to 30 degrees. So here we have taken only one rope అంటే ఒకే rope తీసుకున్నాం కాబట్టి C దగ్గర ఎంత ఉంది యాంగిల్ 30 degrees. We have opposite side and angle. మనకి ఏం కావాలి హైపోటనస్ కావాలి. హైపోటనస్ కావాలి అంటే ఆపోజిట్ సైడ్కి హైపోటనస్కి మధ్య ఉన్న రేషియో sin theta అది తీసుకుందాం. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ABC sin 30 degrees is equal to opposite side by hypotenuse is equal to opposite side ఎంత మనకు 10 meters. By hypotenuse అంటే ఎంత AC. So by doing cross multiplication AC is equal to 20 meters అంటే length of each rope is equal to AC is equal to 20 meters. ఇప్పుడు మనం ఎన్ని చోట్ల కట్టాము ఇలాగా పోల్ని 3 పొజిషన్స్లో కట్టాము బాగా. సో అప్పుడు మనకు టోటల్ లెంత్ ఆఫ్ రోప్ ఈజ్ ఈక్వల్ టు, సో మనము 3 ప్లేసెస్లో కట్టాము కాబట్టి సపోర్ట్గా ఎలక్ట్రిక్ పోల్కి, అప్పుడు ఇక్కడ R1 R2 R3 ఈక్వల్ అని చెప్పాము. R1 R2 R3 అనేవి గ్రౌండ్తో చేసేటువంటి యాంగిల్స్ కూడా 30 degrees అని అక్కడ అర్థం. అప్పుడు టోటల్ లెంత్ ఆఫ్ రోప్ ఈజ్ ఈక్వల్ టు 3 into 20 meters, that is 60 meters of length of rope is needed to the support of electrical pole. Now sixth question, suppose you are shooting an arrow from the top of a building at a height of 6 meters to a target on the ground at an angle of depression of 60 degrees. Angle of depression here, angle of depression is here 60 degrees. Okay, what is the distance between you and object, that is observer and target or object? Okay, now let me explain. Let AB is a height of a building and BC is the distance from foot of the building to the point C, that is the object or target point, and AB is height of building. Height of building is given 6 meter. Observer is here. Through observer I draw a horizontal line. Which is parallel to BC. Now this is called angle of sight ray. Here the angle of depression made by observer to target C is 60 degrees, where AX is parallel to BC. Here angle B is 90 degrees, right? Because always poles are erect to the ground. Okay. Now if AC is a transversal, then angle at C also 60 degrees. Because if a straight line intersects two coplanar lines at distinct points, then pair of interior alternate angles are equal. Then AB is equal to height of the building is equal to 6 meters. BC represents the distance between foot of the building to object position, that is C. Next, AC is equal to line of sight and AX is drawn and AX is parallel to BC. Angle XAC is equal to angle ACB is equal to 60 degrees. Because AX is parallel to BC, that is pair of interior alternate
angles are equal. Now in triangle ABC, angle B is equal to 90 degrees, angle ACB is equal to 60 degrees. Okay, we know the height of building. We have to find out the distance from observer to object. Now triangle ABC, sine C is equal to opposite side by hypotenuse. This side is called adjacent side. Opposite side by hypotenuse implies sine 60 degrees is equal to opposite side is 6 meters by hypotenuse is AC. That is sine 60 degrees is equal to 6 by AC implies root 3 by 2 is equal to 6 by AC. So by doing cross multiplication we get root 3 into AC is equal to 12, 6 to 12. But AC is equal to 12 by root 3. Now 12 by root 3, in 12 by root 3, root 3 is an irrational number. So convert root 3 into rational part. For that multiply root 3 with RF of itself. That is 12 root 3 by root 3 into root 3, 3 ones are 3 fours are. Then AC is equal to 4 root 3. Therefore, the distance between the observer and object is equal to 4 root 3 meters. Now, the next question, an electrician wants to repair an electric connection on a pole of height 9 meters. Pole of height 9 meters. Okay. Height of pole is BC. Height of pole is here BC. The pole is erected to the ground. That is angle at B is 90 degrees. Okay. He needs to reach 1.8 meters below the top of the pole to do repair work. So while doing repair on the electrical pole, he wants to reach 1.8 meters below of the pole. That is, let it be here D. This one is D. Now CD is equal to 1.8 meters, BC is equal to 9 meters. Then BD is equal to 9.0 meters minus 1.8 meters is equal to 7.2 meters. What should be the length of ladder which he should use? This is the length of ladder. When he climbs it at an angle of 60 degrees, so that is angle made by foot of the ladder with ground is 60 degrees. Then what will be the distance between foot of the ladder and foot of the pole? This is foot of the ladder. B is the foot of the pole. B is the foot of the pole. BC is equal to height of pole is equal to 9 meters. EAD is equal to length of ladder. D, here D represents top of the ladder. So now height of a pole BC is equal to BD plus BC. But BC is equal to 9 meters. We don't know BD plus CD is 1.8 meters. Implies BD is equal to 9.0 meters minus 1.8 meters. BD is equal to 7.2 meters. In triangle ABD, if you observe, in triangle ABD, angle B is 90 degrees and angle BAD is nothing but angle at A is equal to 60 degrees. Okay.
From this triangle, if you apply sine, why we are applying sine? So if you apply sine theta is equal to opposite side by hypotenuse. So because we know opposite side length, so by applying sine we get length of ladder, and here AB is the adjacent side. AB is the adjacent side. Okay. That is sine 60 degrees is equal to BD by AD. BD is 7.2 meters by AD is length of ladder. AD is length of ladder. But sine 60 is root 3 by 2 is equal to 7.2 meters by AD. Now AD into root 3 is equal 2 into 7.2. That is AD is equal to 14.4 by root 3. Now by rationalizing the denominator with its RF, that is 14.4 into root 3 by 3. Now 3 ones are 3 4s are 12, 3 8s are. That is AD is equal to 4.8 into root 3. If root 3 value is they given 1.732 like this, then you must replace 1.732. Okay, 4.8 into 1.732. So the value is 8.3136 meters. Length of ladder is equal to here 8.3136 meters. Okay, in the same triangle ABD, if you apply tan, that is tan 60 degrees is equal to opposite side by adjacent side, implies root 3 is equal to, see here, opposite side is 7.2, adjacent side is AB. Opposite side is 7.2 meters by adjacent side is AB is equal to, by crossing AB is equal to 7.2 meters by root 3. Now rationalize the denominator root 3 by root 3. Then we get AB is equal to 7.2 meters by into root 3 by 3. 3 ones are 3 2s are 3 4s are. That is 2.4 into root 3 meters. So if you replace the root 3 value is 1.732, then 2.4 into 1.732 meters is equal to 4.1568 meters. As soon as place here, after the decimal place, the fourth digit is 248 you will get, because here 3 places are there, here 1 place are there. Total number of places after the decimal point is 4 places. Therefore, the distance between foot of the ladder to foot of the pole is equal to 4.1568 meters. This one is the required answer. Now let us move for 8th question. A boat has to cross the river. It crosses river by making an angle of 60 degrees. Making an angle 60 degrees. If you take here BC, this is A. BC is width of river. If you take BC is width of river. It crosses the river by making an angle of 60 degrees. It making an angle of 60 degrees with the bank of the river due to the stream of the river, and travels a distance of 600 meters. That is, the distance from B to A is 600 meters. To reach another side of the river, then what is the width of river? So that is, we have to find out the length of BC. Okay. From the figure, in triangle ABC, here the side which is opposite to B is opposite side, and angle at C is 90 degrees. BC becomes adjacent side, then AB becomes hypotenuse. Okay. In triangle ABC, angle ACB is equal to or ACB or angle C is equal to 90 degrees, and angle ABC is equal to 60 degrees.
width of a river is equal to BC is equal to question mark. Here AB is equal to the distance covered by the boat to reach another side of river, okay, is equal to 600 meters given. To get width of the river, we have adjacent side, we have to find out adjacent side, we have hypotenuse. That is the ratio between adjacent side and hypotenuse is cos. In triangle ACB, cos B is equal to adjacent side by hypotenuse. That is cos 60 degrees is equal to, here adjacent side is BC, hypotenuse is 600. Hypotenuse is 600. Then cos 60 is equal to 1 by 2 is equal to BC by 600. Now if you cancel out 2 1 2 300, BC is equal to 300 meters. So BC represents width of river. Therefore, width of river BC is equal to 300 meters. So now ninth question. An observer of height 1.8 meters. Here AB is an observer. AB is equal to 1.8 meters. Is 13.2 meters away from palm tree. Here CD, let CD is a palm tree. CD is a palm tree. Let here one more point, that is E. The angle of elevation of the top of the tree from his eyes here, because the location of observer is at A, 45 degrees. Okay. And what is the height of the palm tree? So now the position of observer and palm tree always heads to the ground. So that is B is equal to 90 degrees. And where A is drawn, which is parallel to BC from the observer's eye, position. And this is angle of sight. That is here also 90 degrees, here also 90 degrees. So that is ABC becomes rectangle. ABC becomes rectangle. And AE is equal to BC. AE is equal to BC. That is AE also 13.2 meters. Here 1.8 meters. Now if you are going to now find out DE, we get DE from triangle ADE, by adding DE plus EC, then we get the height of palm tree. Okay, this we don't know, actually DE we don't know. Okay, now we'll write one by one step. Observer height is equal to AB is equal to 1.8 meters, and the distance from observer to foot of the tree is equal to BC is equal to 13.2 meters. Okay, ABCE is a rectangle. ABC is a rectangle. That is, from the properties of rectangle, both pair of opposite sides are equal. That is, AE is equal to BC is equal to 13.2 meters. AB is equal to EC is equal to 1.8 meters. Okay. Then, if you observe in triangle ADE, DE is the opposite side, AD is the hypotenuse, and adjacent side value is 13.2 meters. Okay. In triangle ADE, tan 45 degrees is equal to DE by AE. DE by AE implies 1 is equal to DE by 13.2 meters, implies DE is equal to
13.2 meters. Now, the height of palm tree is equal to CD, but CD is equal to EC plus ED or CE plus D. Okay, EC is equal to height of an observer plus ED is equal to 13.2 meters, that is 15 meters. Therefore, height of palm tree is equal to 15 meters. This is the solution of 9th question. Now, the 10th question from 12.1 exercise. This is the last question from this exercise. Here, in the adjacent figure ABC, AC is equal to 6 centimeters is given. That is from here to here, 6 centimeters. And AB is equal to 5 centimeters. Find the area of the triangle. So we know that area of triangle is half of the product of its base and height. Okay. Here in the question there is no height. Here base AC is given and another side AB is given. Okay. Find out the area of a triangle. We must know base and height. Okay. Now from B, draw a perpendicular to AC. Let it be D. BD is a perpendicular drawn from vertex B to its opposite side AC. It is called height of triangle. Height of triangle. Okay. In triangle ABC, BC is equal to 6 centimeters, AB is equal to 5 centimeters, angle BAC, this one is 30 degrees. See here, angle BAC is equal to angle BAD is equal to 30 degrees. Why 30 degrees? D and C are on the same arm of angle A. Arm of angle A. That is BAC is equal to BAD is equal to 30 degrees. Next, in triangle ABD, if you apply sine, before applying sine, first mark opposite side, hypotenuse and adjacent side. Okay. Then sine 30 degrees is equal to opposite side by hypotenuse. Sine 30 1 by 2. Opposite side is BD by hypotenuse is 5 centimeters. Okay. Implies BD is equal to 5 by 2 centimeters. Therefore, height of a triangle ABC is equal to 5 by 2 centimeters or 2.5 centimeters. Now we know the formula to find out area of a triangle, that is area of triangle ABC is equal to half into base into height, that is half into base is here 6 centimeters and height is 2 centimeters. Height is 2 centimeters. Now 2 ones are 2 threes are, that is 15 square centimeters by 2 is equal to 7.5 square centimeters. Therefore, area of triangle ABC is equal to 7.5 centimeter square. Today we completed exercise 12.1. In the next class I will explain exercise 12.2.